తెలంగాణలో వైన్ షాపుల కేటాయింపు రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలోని 34 ఎక్సైజ్ జిల్లాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలో 2601 షాపులకు ఫలితాలను వెల్లడించారు. ప్రభుత్వానికి 2845 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. డ్రాను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను అధికారులను కమిషనర్ హరికిరణ్ అభినందించారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను దరఖాస్తుదారులకు చూపిస్తూ పక్కా పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ అంతా ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. దరఖాస్తుదారులు భారీగా హాజరు కావడంతో టోకెన్ ఉన్న వారినే హాల్లోకి అనుమతించారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు దక్కించుకున్న వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణ నిర్ణీత రుసుం చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 2620 దుకాణాలకు గాను అధికారులు దరఖాస్తులు ఆహ్వానించగా 19 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు. దీంతో ఈ దుకాణాలకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో 19 మద్యం దుకాణాల దరఖాస్తులకు స్వీకరణకు గాను మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, జయశంకర్ భూపాలపల్లిలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లాలో 1 మద్యం దుకాణాలకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఇక నవంబర్ 3వ తేదీన డ్రా నిర్వహించి దుకాణాలు కేటాయించనున్నారు.